సరే, ఈరోజు మనం సోనాపూర్ అనే ఒక అందమైన ఊరి కథ చెప్పుకుందాం. ఇదొక మామూలు కథ కాదు. ఇందులో ఒక మాయమైన గంట ఉంది, ఒక పెద్ద రహస్యముంది. ఆ రహస్యాన్ని ఛేదించడానికి ఇద్దరు చురుకైన పిల్లలు కూడా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఆ కథలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఊహించుకోండి, ఒక ఊరి ఉదయం, వాళ్ల పనులు, వాళ్ల రోజువారీ జీవితం అన్నీ ఒకే ఒక శబ్దం మీద ఆధారపడితే ఎలా ఉంటుంది? మరి ఆ శబ్దమే అకస్మాత్తుగా ఆగిపోతే అప్పుడు ఆ ఊరి పరిస్థితేంటి? సోనాపూర్లో ఆ ఘంట శబ్దమే వాళ్ల గుండె చప్పుడు లాంటిదన్మాట. సోనాపూర్ చాలా ప్రశాంతమైన, సంతోషంగా ఉండే ఒక చిన్న పల్లెటూరు. అక్కడ వస్తువులు పోవడం లాంటివి అసలు జరగవు. మహా అయితే అప్పుడప్పుడు బట్టల దండెం మీద ఆరేసిన సాక్సులు చప్ప. ఆ ఊరి నడిబొడ్డున ఒక పురాతనమైన గుడి ఉంది. అందులో ఒక గంట ఉంది. అదే ఆ ఊరికి ప్రాణం. ఎందుకంటారా? ఆ గంటకు ఒక స్పెషల్ పవరుందన్మాట. ప్రతిరోజూ ఉదయం సరిగ్గా 6 గంటలకి ఆ గంట దానంతట అదే మోగేది. ఎవరు కొట్టక్కర్లేదు, తాడు లాగక్కర్లేదు. ట్యాంగ్ ట్యాంగ్ అని ఆ శబ్దం ఊరంతా నింపేసేది. పిల్లరేమో సరదాగా ఆ గంట లోపల అలారం పెట్టారేమో అనుకునేవాళ్లు. కాని పెద్దవాళ్లు మాత్రం కాదు, ఆ గంటకు ప్రాణం ఉంది అని గుసగుసలాడుకునేవాళ్లు. చెప్పాలంటే అది ఆ ఊరికి ఒక న్యాచురల్ అలారం క్లాక్. అయితే ఒకరోజు ఉదయం అంతా నిశ్శబ్దం, గంట మోగలేదు. టైం 6 బావయ్యేసరికి ఊరంతా కన్ఫ్యూజన్, గందరగోళం. పాలు పితకలేదు, పిల్లలు స్కూల్కి లేటైపోయారు. ఏమైందా అని అందరూ గుడి దగ్గరికి పరుగుపరుగున వెళ్లారు. అక్కడ చూస్తే షాక్! గంట లేదు, అక్షరాల మాయమైపోయింది. ఇక చూడాలి, గంట మాయమైపోవడంతో ఊర్లో వాళ్లందరూ షెర్లాక్ హోమ్స్లైపోయారు. ఎవరికి వాళ్లే పెద్ద డిటెక్టివ్లనుకున్నారు. కాని వాళ్ల దర్యాప్తంతా ఫ్యాక్ట్స్ మీద కన్నా ఫన్నీ ఊహలమీదే ఎక్కువ నడిచింది. వాళ్ల సస్పెక్ట్స్ లిస్టు చూస్తే నవ్వొస్తుంది. ఫస్ట్ సస్పెక్ట్ ఎవరనుకుంటున్నారు? చికో అనే కోతి. ఎందుకంటే అది అప్పుడప్పుడు కళ్లజోళ్ళు, అరటిపళ్ళు దొంగిలిస్తుందట. దాన్నడిగితే నేను తినే వస్తువులే దొంగిలిస్తాను, ఫర్నిచర్ కాదు అని చెప్పింది. ఇక రెండోవాడు రాత్రి డ్యూటీలో హాయిగా నిద్రపోయిన వాచ్మెన్ రాము. అవును, నిద్రపోయాను, కాని కలలో చాలా సీరియస్గా కాపలా కాస్తున్నాను అని గర్వంగా చెప్పుకున్నాడు. ఇక ఫైనల్ సస్పెక్ట్ మ్యాజిక్ చేసే బంటి. అయ్యా, నేను కాయిన్స్ని మాయం చేయగలను, కాని 200 కిలోల గంటను కాదు అని చేతులెత్తేశాడు. ఓవైపు పెద్దలంతా ఇలా ఒకరినొకరు నిందించుకుంటూ, వాదించుకుంటూ టైం వేస్ట్ చేస్తుంటే, మరోవైపు గుడ్డు, మీను అనే ఇద్దరు పిల్లలు మాత్రం చాలా సైలెంట్గా చుట్టూ ఉన్న పరిసరాలను గమనించడం మొదలుపెట్టారు. వాళ్ళ అప్రోచ్ కంప్లీట్గా డిఫరెంట్. సో ఇక్కడ్నుంచే అసలు కథ టర్న్ తీసుకుంటుంది. ఈ అనవసరమైన ఆరోపణలన్నీ పక్కన పెట్టి అసలైన క్లూస్ కోసం వెతకడం మొదలవుతుందన్నమాట. అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం ఎంత ఇంపార్టెంటో మనకిక్కడ తెలుస్తుంది. అలా అన్నీ క్షుణ్ణంగా పరిశీలించాక మీనుకి ఏదో తట్టింది. వెంటనే గుడ్డుతో నెమ్మదిగా అంది, ఒరే, ఇది దొంగతనంలా లేదు, దీనిని ఎవరో చాలా జాగ్రత్తగా ఇక్కడ్నుండి తీసుకెళ్లారు. ఆ ఒక్క మాట, ఆ ఒక్క ఆలోచన మొత్తం ఇన్వెస్టిగేషన్ని మార్చేసింది. పెద్దవాళ్లు అస్సలు పట్టించుకోని కొన్ని చిన్న చిన్న ఆధారాలు మీను కంటపడ్డాయి. ఏంటంటే అక్కడ దుమ్ములేదు, కనీసం అడుగుజాడలు కూడా లేవు. కానీ ఒకే ఒకటి, చాలా శుభ్రంగా ఉన్న నెమలి ఈక కనిపించింది. ఇంకా నేలమీద చిన్న చక్రాల గుర్తులు కూడా ఉన్నాయి. అంటే గంటను ఎవరైతే తీసుకెళ్లారో వాళ్లు దానికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చాలా కేర్ఫుల్గా తీసుకెళ్లారని ఆమెకు అర్థమైపోయింది. ఏదైతే అది అయింది, అసలు నిజం తెలుసుకోవాల్సిందే అని ఆ రాత్రి గుడ్డు, మీను ఇద్దరూ గుడి దగ్గర ఒకచోట నక్కారు. వాళ్ళు అలా చీకట్లో ఎదురుచూస్తూ ఉన్నారు. వాళ్ల నిరీక్షణ ఒక పెద్ద రహస్యం మీద నుంచి తరతీయబోతోంది. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి గుడి వెనకాల ఉన్న ఒక సీక్రెట్ డోర్ నెమ్మదిగా తెరుచుకుంది. దానిలోంచి బయటకొచ్చింది ఎవరనుకుంటున్నారు? ఊర్లో అందరికంటే పెద్దాయన, అందరూ గౌరవించే శాస్త్రి తాతయ్య. ఆయన ఒక చిన్న బండిమీద ఆ గంటను లాక్కుంటూ వస్తున్నారు. అది చూడగానే గుడ్డుకి కోపం వచ్చేసింది. దొంగ అని గట్టిగా అరవబోయాడు. కాని మీను వెంటనే వాడినాపి, ఆగు, ఒక్కసారైన ముఖంలోకి చూడు అంది. నిజమే, శాస్త్రి తాతయ్య ముఖంలో దొంగతనం చేసిన గిల్ట్ ఫీలింగ్ లేదు. దానికి బదులు ఏదో చెప్పలేని బాధ కనిపిస్తోంది. ఇక కథ క్లైమాక్స్కొచ్చేసింది. అసలు ఆ మిస్టరీ ఏంటి? ఆ తాతయ్య ఎందుకలా చేశారు? దీని వెనక ఉన్న అసలు నిజమేంటి? చూద్దాం రండి.
పిల్లలు నెమ్మదిగా ఆయన దగ్గరికి వెళ్లారు. వాళ్ళని చూడగానే శాస్త్రితాతయ్య ఓ పెద్ద నిట్టూర్పు విడిచి అసలు విషయం చెప్పారు. నేను దొంగను కాదు నాన్నా, దీన్ని కాపాడటానికే తీసుకెళ్లాను అన్నారు. అస్సలు విషయం ఏంటంటే ఆ గంటను 60 ఏళ్ల క్రితం శాస్త్రితాతయ్య వాళ్ల నాన్నగారు స్వయంగా తయారుచేశారట. ఇన్నేళ్లుగా మోగి దానికి చిన్నగా పగుళ్ళొచ్చాయి. ఇంకొక్కసారి గట్టిగా మోగినా అది ముక్కలైపోయే ప్రమాదం ఉందని ఆయన గ్రహించారు. మన ఊరి వారసత్వ సంపదను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన అలా చేశారు. నిజం తెలిసాక ఊరి ప్రజలందరూ చాలా ఫీలయ్యారు. తమ తప్పు తెలుసుకున్నారు. వెంటనే కొన్ని మంచి పనులు చేశారు. ముందుగా తాతయ్య మంచి ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత పాతగంటను జాగ్రత్తగా రిపేర్ చేయించారు. దానికి తోడుగా అందరి సౌకర్యం కోసం ఒక కొత్త డిజిటల్ క్లాక్ కూడా పెట్టించారు. అన్నిటికన్నా ముఖ్యంగా పెద్దవాళ్ల అనుభవాన్ని, వాళ్ల జ్ఞానాన్ని గౌరవించారు. శిక్షించాలి అనుకోలేదు. చూశారా, ఇక్కడ ట్రెడిషన్ని, మోడర్నిటీని ఎంత చక్కగా బ్యాలెన్స్ చేశారో. ఒకవైపు ఆ చారిత్రాత్మకమైన గంట వారసత్వాన్ని కాపాడుకున్నారు, మరోవైపు కొత్త టెక్నాలజీతో అంటే ఆ డిజిటల్ క్లాక్తో అందరికీ ఒక నమ్మకమైన టైమింగ్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో ఫైనల్గా ఈ సోనాపూర్ కథ మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది. మొదటిది, రహస్యంగా మిస్టీరియస్గా కనిపించే ప్రతీదీ తప్పు కాకపోవచ్చు. రెండోది, పెద్దవాళ్ల అనుభవం, పిల్లల క్యూరియాసిటీ, ఈ రెండూ కలిస్తేనే నిజమైన జ్ఞానం వస్తుంది. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, ఎవరినైనా నిందించే ముందు అసలు విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ కథ మనందర్నీ ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిస్తుంది. మనం కూడా మన జీవితంలో ఎవరైనా తప్పుపట్టే ముందు లేదా ఒక కంక్లూజన్కొచ్చేసే ముందు అసలు విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఏం చెయ్యొచ్చు? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.